ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక మినిస్టర్ సార్ ఆయన. అవును. అందువల్ల కొద్దిగా రాజకీయాల విషయంపై ఆంధ్రప్రదేశ్ గురించి అడదాం అనుకుంటున్నాను నేను. మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయ్యారండి. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కొద్దిగా ఆయనతో ఉన్న పరిచయం అట్లా ఒకసారి తెలుసుకుందాం. అదంతా ఒక కుటుంబం అండి. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అంతా ఆల్ హీరోస్ మా ఫ్యామిలీ. అంటే మీరు ఒక సినిమాలో యాక్ట్ చేశారు. అప్పుడు ఏంటంటే ఆయన మొట్టమొదటి సినిమా అండి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి దాంట్లో. అంటే మొట్టమొదటిగా కొద్దిగా ఆవేశంగా ఉండేవారని ఇది ఉంది. ఇప్పుడు కొద్దిగా ఏమో మీకు తెలుసాయి, మా దగ్గర ఏముండదు. మేమంతా అన్నదమ్ముల్లాగా చాలా ఫ్యామిలీ మెంబర్స్గా ఉంటాము. మెగాస్టార్ చిరంజీవి గారు మేమే ఆడుకుంటాం. అవునండి. మాకు అవన్నీ ఉండవు. మీకు అట్లా కనపడతాయి తెల్లగా పచ్చగా. నేను సినిమాలో చెప్పినట్టుగా నీళ్లు ఎర్రగా ఉన్నాయంటే అన్నాన్ని అడుగుతా కదా మా కోడని, అట్లా కనపడతాయి. మీకు మాకు కనపడవు. అట్లా మాకు దగ్గర ఉండవు అవన్నీ. ఇక్కడ డిప్యూటీ సీఎం అయ్యారండి. అంటే అందరూ ఊహించారే. అంటే ఏదన్నా ఎందుకు కాకూడదండి? ఎందుకు కాకూడదు డిప్యూటీ సీఎం? అదే అయ్యారండి. అందుకనే అయ్యారంటే ఎందుకు కాకూడదు అంటున్నా. ఏం తక్కువ అని. ఆరానాల కూలి అంజయ్య గారే, టంగుటూరు అంజయ్య గారు సీఎం అయ్యారు. చదువుకున్నాడు, మేధావి, సినిమా స్టారు, వాళ్ళ అన్నకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది పెద్ద ఆశ్చర్యమైంది ఏం కాదే. అవునండి. అదృష్టం కలిసి వచ్చింది, అయ్యాడు. అంటే అంతకుముందు 2 చోట్ల ఓడిపోయారని కొద్దిగా అందరూ భయపడ్డారు. కానీ ఏమండి, ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళే ఓడిపోయారు. ఎన్టీ రామారావు గారు నా దేవుడు ఓడిపోయారు సెకండ్ టైం. ఓటములు గెలుపులు ఇవన్నీ దైవాధీనాలు. దానికి సొంత క్యారెక్టర్కు, కొంత క్యాలిబర్కు ఇది సంబంధాలు ఉండవండి. అది ఆ టైంలో ఆ సిచ్యువేషన్ బట్టి ఓటేస్తాడు. దానికను మా భవిష్యత్తుకి లింకు పెట్టి ఇక డౌన్ అయిపోయింది పవన్ కళ్యాణ్ పని, బాబుమోహన్ పని, అది కాదండి. అక్కడ గెలుపు ఓటంలో దైవాధీనాలు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఓడిపోవడం తమాషా. ఒక పార్టీని స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయి నేషనల్ పార్టీని అసలు ప్రతిపక్షం లేకుండా చేసి, అట్టనే అక్కడ కరుణానిధి గారు, అక్కడ అట్లనే జయలలిత గారు. మాకుండేది మాకుంటుందండి. కానీ ఓటర్ తీర్పు దానికి మా జీవితాలకు ముడిపెట్టకండి, మాకు సంబంధం లేదు. అదే ఇదే. అంటే ఆయన 27 సీట్లు తీసుకున్నప్పుడు అందరూ బాధపడ్డారు ఆయన అభిమానులు. 21 ఏంటి మీ స్ట్రెంగ్త్ ఎక్కువ తీసుకోవాలి, 50-60 తీసుకోవాలి, ఏంటి 21 అని అనుకున్నారు. చాలా మంది అలిగారు కూడా అండి. ఆయన అడుక్కున్నోడు అనుకున్నాడు. ఈ ప్రశ్న వాడిని ఎవడనుంటే అడగండి, నాకు సంబంధం లేదు. నేను ఓటు కూడా వేయలేదు పాపం. ఎందుకంటే ఈ రాష్ట్రం వేరు, ఆ రాష్ట్రం వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. ఆయన 21 తీసుకున్నాడు, 21 గెలిచాడు. గెలవద్దంటారా? గెలవటం మంచిదేందంటారా? అందుకనే నేను వద్దన్నా. ఆయన ఏమంటారంటే ఆయన అభిమానం ఎక్కువ కావాలి కోరుకున్నారు. పాపం కోరుకుంటేనే అవుతుందండి. కోరుకున్నారు కనుకనే ఓటేశారు. ఒక్కడు అందరి తరపున, మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరి తరపున ఒక్కడు ఓటేసు కాదు కదా. అవునండి. ఎన్ని లక్షల జనాభా ఉంటే, ఎన్ని లక్షల ఓటర్లు ఉంటే అన్ని లక్షల ఓట్లు ఆడమగ వేయాల్సిందే కదా. అవునండి. అందరి అభిమానం ఉంది కనుక అన్ని గెలిచారు. ఆయనకి ఎన్ని సీట్లు ఇచ్చారో అన్ని గెలిచారు, ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ. కొద్దిగా ఎలా ఉంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎలా ఉంది మీ దృష్టిలో? నిన్ననే పురుడు పోసుకున్నారు. నిన్ననే ఇంకా 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 కోరుకోలేదు కూడా. కింద మీద అవుతున్నారు. అప్పుడే ఏమైంది పీటీ ఉషలాగా ఉరకట్లేదంటే కరెక్ట్ కాదు. నిన్ననే మా తమ్ముడే, మా సోదరుడే రేవంత్ రెడ్డి గారు. అంతా నేను మినిస్టరు, ఆయన ఎమ్మెల్యే. ఇంకా అప్పుడే అక్కడి దాకా రాలేదండి. ఈ ప్రశ్న మళ్ళా ఎలక్షన్లకు పోయేటప్పుడు అడగాల. అది ఇక మరి ఆయనకు చాలా టైం ఉంది. ఇంకా బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉందంటారు? ఇక్కడ ఎలా ఉందో మీకు తెలిసి ఉండాలి కదా. నన్ను అడుగుడు కాదు కదా, నేను కాదు కదా. బీఆర్ఎస్ను ముంచినా తెలిసినా నేను కాదుగా. అవునండి. అంటే ఏం లేదండి, ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచి పవర్ వచ్చింది. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు లేరు. నేనెవరిని చెప్పడానికి అంటున్నా, మీకు అర్థం కావట్ల పాయింట్. బీఆర్ఎస్ ఏమైద్దో, ఉంటుందా పోతుందా, మునుగుద్దా తేలుద్దా, నేనెవరిని చెప్పడానికి. అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఏమవుతుంది నాకు సంబంధం లేదు సార్. అది మీరు కేసీఆర్ని అడగండి. అందరు పోయారు కదా, ఏంటి ఆయన బతుకని వాళ్ళ అబ్బాయిని అడగండి. నాకు సంబంధం లేదు, అందుకనే వద్దన్నా నేను. అవునండి. ఇట్లే ఉంటాయి ఆన్సర్స్, మీ ఇష్టం. ఇంకేం సార్ అంటే రాజకీయాలుగా అంటే టెలిఫోన్ ట్యాపింగ్ అని అలా అంటే ఊరికినే. అది విషయం ఏంటంటే మీ మాట నా మాట వినరు కానీ ఊరికినే మళ్ళాటి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళుగా మీ అనుభవంతో అడుగుతున్నాను. అంటే సంతోషంగా ఉండాలి మానవుడు,
అంటే ఏంటి సార్, అంటే ఇలా చేస్తే సంతోషంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు? దానికి పరిమితులే లేవు. మనిషి ఆశాజీవి. ఇది చేస్తే సంతోషపడతాడు, ఇది ఇస్తే సంతోషపడతాడు కాదు. వాడు దేనికి సంతోషపడతాడో, ఎంతైతే సంతోషపడతాడు, తృప్తికి ఎండ్ లేదండి. అది ఇక సంతోషం ఎట్టుంటుంది, సాటిస్ఫాక్షన్ ఎట్లుంటుంది, ఎండ్ లేదు కదా. 10 రూపాయలు 10 రూపాయలు దీని ఉంటే ఏం పోద్ది. 1000 వచ్చినాయి అనుకో, 1000 లక్ష ఉండొచ్చు కదా. లక్షన ఓ 10 లక్షలు ఉంటే, 10 లక్షలు పోయి కోట్లు ఉంటే, అట్లా ఆశలకు అంతులేని జీవితాలండి మానవ జీవితాలు. కనుక మనిషి తృప్తి పడ్డప్పుడే సంతోషంగా ఆ ఆత్మ శాంతించుద్ది. తృప్తి పడనప్పుడు, అంతం దొరకనప్పుడు సంతోషం ఏముంది, ఏడ్చుకుంటూనే పోద్ది. పుట్టేటప్పుడు ఏడ్చుకుంటూ పుడతాం, పోయేటప్పుడు కూడా ఏడ్చుకుంటూనే పోతాం. కానీ పుట్టేటప్పుడు ఏడ్చుకుంటూ పుట్టి పోయేటప్పుడు సంతోషంగా పోతే సంతోషం. సరే, అది కొందరికి కలుగుద్ది, కొందరికి కలగదు.